హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు పీఆర్సీ కొత్త ఫిట్‌మెంట్ ప్రకారంగా పెన్షన్ భారీగా పెంపుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పుడూ వేతన సంఘం సిఫార్సులపైన ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ప్రస్తుతం 8వ వేతన సంఘం ఎయిత్ పే కమిషన్ 19% ఫిట్‌మెంట్‌ను సిఫార్సు చేసే అవకాశం ఉందని ఊహాగానాలు ఉన్నాయి. ఈ మార్పుతో ఉద్యోగ పెన్షనర్లు ఎంతవరకు లాభం పొందుతారనేది చూద్దాము. ఏడవ వేతన సంఘం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది 2.57 రెట్లుగా అయితే ఉంది. ఇక గత ఏడవ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది 2.57 రెట్లుగా నిర్ణయించారు. దీని ద్వారా ఉద్యోగుల జీతాలు, పెన్షనర్లు పొందే పెన్షన్ మొత్తం పెరిగింది. ఏడవ వేతన సంఘం ప్రకారంగా కనీస పెన్షన్ రూ. 9,000 నుంచి మొదలుకొని గరిష్టంగా రూ. 1,25,000 వరకైతే చేరింది. అలాగే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెరగడం వల్ల ఉద్యోగ పెన్షనర్లకు డీఏ, డీఆర్ ఇతర బెనిఫిట్స్ భారీగా అయితే పెరిగాయని చెప్పవచ్చు. ఇక ఎనిమిదో వేతన సంఘం 19% ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్. తాజాగా ఎనిమిదో వేతన సంఘం సిఫార్సుల ప్రకారం 19% ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను అమలు చేస్తే పెన్షనర్లకు భారీ లాభం కలుగుతుంది. ఉద్యోగుల కనీస జీతం, పెన్షన్ల లెక్కింపు అనేది మారుతుంది. ఎనిమిదో వేతన సంఘం కొత్త పెన్షన్ మార్పులు ఎలా ఉండబోతున్నాయనేది ఇక్కడ ఎగ్జాంపుల్‌గా టేబుల్‌లో అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఏడవ వేతన సంఘం ఇది పే కమిషను. ఏడవ వేతన సంఘంలో కనీసం రూ. 9,000 అయితే పెన్షన్ అనేది ఉందండి. ఇది పెన్షనర్స్‌కి ఫ్రెండ్స్. జీతాలు కాదు. ఉద్యోగుల ఎంప్లాయీస్ జీతాలు కాదండి, ఇది పెన్షను. గరిష్ట పెన్షన్ వచ్చేసి రూ. 1,25,000 సెవెంత్ సీపీసీ, పీఆర్సీలో. అలాగే ఎనిమిదవ వేతన సంఘం 19% ఫిట్‌మెంట్ గల ఖరారు చేసినట్లయితే మినిమమ్ పెన్షన్ అనేది పెన్షన్ ఫ్రెండ్స్. ఇది బేసిక్ పే ఉద్యోగుల యొక్క జీతం కాదు. సో, 17,100 నుంచి 2,37,500 వరకు పెరుగుతుందన్నమాట. ఇక ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెరిగితే పెన్షన్ల లెక్కింపు అనేది కూడా మారుతుంది. ప్రస్తుతం ఏడవ వేతన సంఘం ప్రకారంగా పెన్షన్ 9,000 కాగా, ఎనిమిదవ వేతన సంఘం కనిష్ట పెన్షన్ అనేది తక్కువలో తక్కువ 17,100కు పెరుగుతుంది. గరిష్ట పెన్షన్ కూడా 2,37,500 వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ యొక్క పెరుగుదలతో పెన్షనర్లకు నెలవారీ ఆదాయం అనేది గణనీయంగా మార్పనేది వస్తుంది. ఇక ఉద్యోగులు, పెన్షనర్ల డిమాండ్స్. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.8 రెట్లైనా పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెరిగితే పెన్షన్ బెనిఫిట్స్ మరింత పెరుగుతాయి. 2026 చివరి నాటికైనా ఎనిమిదో వేతన సంఘం అధికారికంగా అమలవుతుందని అంచనా. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎనిమిదో వేతన సంఘంపై అధికారిక ప్రకటన అంటే ఇప్పటి నుంచి అమలవుతుందనేది చెప్పలేదు. కమిటీ అయితే తన పని తను చేసుకుంటూ పోతోంది. కానీ ఉద్యోగ సంఘాలు కనీసం 2.8 రెట్లు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కోరుతూ ఉన్నారు. మరి 2026 నాటి ప్రభుత్వం ఈ మార్పులను ఆమోదిస్తే లక్షలాది మంది పెన్షనర్లకు భారీ లబ్ధి చేకూరుతుందని చెప్పవచ్చు. మొత్తానికి ఎనిమిదో వేతన సంఘం ద్వారా 19% ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అమలైతే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మంచి ఆర్థిక ప్రయోజనాలు ఉండవచ్చు. పెన్షన్ గణనీయంగా పెరిగే అవకాశం. మినిమమ్ పెన్షన్ అనేది 17,000 నుంచి గరిష్టంగా 1,37,000 వరకు పెరుగుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. సో, రాష్ట్రంలో కూడా పీఆర్సీకి సంబంధించి అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే సమయం దాటిపోయింది కాబట్టి. ఇకపోతే డీఏ లాంటి అంశాలు కూడా పీఆర్సీ పైనే ఆధారపడి, వేతనం పైన బేసిక్ పే పైనే ఆధారపడి లెక్కిస్తారు కాబట్టి, సో, అవి కూడా బెనిఫిట్స్ కూడా పెరుగుతాయన్నమాట. ఇది ఫ్రెండ్స్. పీఆర్సీ అమలైతే ఖచ్చితంగా ఉద్యోగులకు, పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుందనైతే చెప్పవచ్చు.